ఇక్కడ బొమ్మల రామారం తిరుమలగిరి గ్రామంలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది. అయితే ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేస్తున్నప్పుడు వీళ్ళ పక్క రైతు ఏం చేసినంటే వీళ్ళ పొలం అంతా తవ్వుకున్నాడు. మొత్తం తవ్వి ఈ మట్టి రోడ్డు సైడు వేస్తున్న వాళ్ళకి అమ్ముకున్నాడు అంట. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం మొరం అవపడుతుంది కదా. ఈ మొరం భాగం ఎక్కువగా ఇక్కడ ఉందంటే ఈ గుట్ట ప్రాంతం అంతా వెదరింగ్ కండిషన్స్కి లోబడి మొత్తం మొరంలాగా మారిపోయింది. ఒకప్పుడు ఇది గుట్ట, ఇప్పుడు మొరంలాగా మారిపోయింది కాబట్టి ఇలాంటి ఏరియాలో బోర్ వేస్తే మనకు 120 ఫీట్లకి లోపు వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అది మరి ఇప్పుడు ఇది తవ్వీరు కాబట్టి ఇది ఇక్కడ మొరం ఉంది, మొరంలాగా మారిపోయిందని చెప్పగలుగుతున్నాం. అదే ఒక సైంటిస్ట్, ఒక హైడ్రోజియాలజిస్ట్ వచ్చాడు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ సహాయంతో ఇక్కడ మొరం ఉందా, ఇక్కడ బండరాయి ఉందా, తేలిపోయే బండరాయి ఉందా, మొరం కూడా ఎంత లోతులో ఉంది, ఎన్ని ఫీట్ల వరకు, ఇలాంటి మొరం ఎక్కువ ఉందంటే కేసింగ్ అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది, కూలిపోయే గుణం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హైలీ వెదర్డ్ మెటీరియల్ అనమాట. సో ఇది మరి హైలీ వెదర్డ్ మెటీరియల్ అనేది జియాలజీ ఎట్లా ఉంది, మట్టి అనేది తెలుసుకోవాలంటే జియాలజిస్టులు వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ సహాయంతో భూమి లోపలికి కరెంట్ ఎలక్ట్రోడ్స్ పంపించినప్పుడు పొటెన్షియల్ని కరెంటు సహాయంతో రెసిస్టెన్స్ని కనుగొంటారు. ఆ రెసిస్టెన్స్కి ఈ మొరం ఉన్న ఏరియాకి రెసిస్టెన్స్ 100 లోపు ఉంటుంది, 80 నుంచి 100 ఓంల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ మొరం ఎంత లోతులో ఉంది, మరి నీళ్ళు ఎంతలో తగులుతాయి, కేసింగ్ ఎంతవరకు వేసుకోవాలి అనే విషయాన్ని చూసారు. ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు నుంచి కింది భాగం వరకు ఈజీగా ఒక 2-3 మీటర్లు తీయడం జరిగింది. ఇట్లా భూమి లోపల భాగంలో దాగి ఉన్న జియాలజీ మెటీరియల్ అది ఏమై ఉండొచ్చు, ఎక్కువ ఇసుక అయి ఉండొచ్చు, లేకుంటే ఇలాంటి మొరం అయి ఉండొచ్చు, లేకుంటే ఏదైనా జియాలజీ లోపల దాగి ఉన్నదానికి మనకి ఏం తెలియదు. కాబట్టి మన మనసులో ఉన్న బాధ మనం బయటికి చెప్తే మనకు అర్థమవుతుంది. కానీ ఈ భూమి మాట్లాడలేదు కాబట్టి మరి భూమి లోపల దాగి ఉన్న జియాలజీని, మెటీరియల్ని, ఏ రకమైన రాయి కలిగి ఉంది, ఇసుక రాయి ఉందా, లేకుంటే బండరాయి ఉందా, బండ లోపల పగులు ఉన్నాయా, పలుగురాలు ఉన్నాయా, నీళ్ళని కలిగి ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇలా చేయకుండా మనం ఒక్కోసారి మన సొంత ప్రయోగాలు చేసినప్పుడు అన్నిసార్లు సక్సెస్ అనేది